బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతాన 9 మూరల స్త్రీలు పుట్టుకొచ్చేను. పాపులను తలపట్టి కోసివేసేను. పలనాటి సీమలో భద్రమహంకాళి పుట్టి పల్లెల పట్నాల పాడు చేసేను. ఊరూర ఒక శక్తి పుట్టి రాత్రివేళల మేకపోతులా అరచేను. అందున కొందరు సమసేరు. తిరుపతి కొండపై నుండి ధూమకేతువ వలె ఒక శక్తి పుట్టి ఆకాశము నుండి దుమికి పాతాళగంగకు స్నానమునకై వెళ్ళేను. అది చూచి జనులు అదరి బెదరి బహుగా చచ్చేరు. ఉత్తరం ఉరిమి దక్షిణం మెరసి ఎండా వెన్నెల సమానమయ్యేను. అప్పుడు బెంగుళూరునందు బహుగొప్ప చిత్రం పుట్టేను. జ్యేష్ఠశుద్ధ విదియనాడు ఉరుములతో పిడుగులు పడి అందుండి 4 నిలువుల ఆజానుబాహులు పుట్టుకొచ్చేరు. వారి అడుగులు మన అడుగులతో 7 అడుగులుండేను. అప్పుడు మానవులు ప్రాణభయాన ఉత్తర దిక్కుగా పోయేరు.